హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ బాగా నచ్చే రెసిపీ అండి, కేక్ చూపిస్తున్నాను. డేట్స్ కేక్ అండి, ఖర్జూరంతా కేక్ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా హెల్తీ కూడా. ఎందుకంటే ఇందులో షుగర్ కానీ, బటర్ కానీ, ఎగ్స్ కానీ అండ్ మైదా కానీ ఇవేమీ యూజ్ చేయకుండా చేస్తున్నాను. అలాగే ఓవెన్ కూడా అవసరం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో ఖర్జూరం తీసుకుని వాటి లోపల సీడ్స్ తీసేసుకోవాలండి. అలా తీసుకున్న ఖర్జూరాలు 2 కప్స్ వేసుకోవాలి. సో ఈ డేట్స్ అన్నీ కూడా ఈ విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత 1 కప్ పాలు వేడిగా ఉండాలండి. బాగా వేడిగా ఉన్న పాలుని ఈ డేట్స్లో వేసుకుని వీటిని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ డేట్స్ అన్నీ కూడా పాలల్లో బాగా నానాలండి, అప్పుడే అవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. 1 అవర్ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కడ కూడా డేట్స్ అనేవి పీసెస్ ఉండకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. మైదా యూజ్ చేయను కాబట్టి 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని వీటితో పాటు ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలి. ఈ 3 కలిపి జల్లించుకుంటే బాగుంటుందండి. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది డేట్స్ పేస్ట్ కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందండి, తొందరగా మిక్స్ అవ్వదు. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/4 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఫ్రిడ్జ్లోంచి తీసింది కాకుండా బయటనున్నదే వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నకి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు గట్టిగా కనుక ఉంటే ఇంకొంచెం ఒక 1/4 కప్పు వరకు పాలు వేసుకుని ఈ విధంగా బాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఒక 15 మినిట్స్ పాటు టైం పడుతుంది ఇది బాగా కలుపుకోవడానికి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/4 కప్పు డేట్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వాల్నట్స్ కూడా వేసుకోవాలి. వాల్నట్స్ లేకపోయినా ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. వాటి ప్లేస్లో బాదం కానీ లేదా జీడిపప్పు కానీ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని ఇందులో ఆయిల్ కానీ బటర్ని కానీ వేసుకొని అండ్ బటర్ పేపర్ కూడా ఉంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసుకుని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. దీనిపైన నేను కొద్దిగా వాల్నట్స్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా అంతా వేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి బేక్ చేసుకోవడానికి. దీన్ని ముందుగానే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఈ ప్యాన్లో పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 45 to 50 మినిట్స్ పాటు బేక్ చేయాలండి. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 50 మినిట్స్ తర్వాత కేక్ బాగా బేక్ అయిపోతుంది. చూడండి ఎంత క్లీన్గా ఉందో మనం టూత్పిక్తో చూస్తే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఈ కేక్ మౌల్ నుంచి డిమౌల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని పీసెస్లా కట్ చేసుకుని తింటే చాలా బాగుందండి. మనం ఎవరికైనా చెప్తే కానీ తెలియదు ఇందులో షుగర్ కానీ అండ్ బెల్లం కానీ ఏమి వేయలేదని. ఆ 2 వేయకపోయినా కూడా స్వీట్ అస్సలు తగ్గలేదండి, చాలా స్వీట్గా ఉంది. ఖర్జూరంలో ఉండే స్వీట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో కదా. మనం తినేటప్పుడు మధ్యలో ఈ డేట్స్ ఇంకా వాల్నట్స్ తగులుతూ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.